గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం కాన్సెప్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ప్రొడక్షన్ ఫంక్షన్ అండ్ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్ గురించి నేర్చుకుంటున్నాం. సో మీనింగ్ ఆఫ్ ప్రొడక్షన్. In common parlance, the term production is used for the creation of a good or an activity of making some material. In economics, the word production indicates the process of the transformation of inputs into output. The inputs are what a firm buys and output is what the firm sells. Production is defined as the creation of utilities of a goods and services to satisfy the wants of the consumers. సాధారణంగా ప్రొడక్షన్ అంటే మనం తయారీ లేకపోతే ఒక వస్తువులను తయారు చేయడంగా చెప్పడం జరుగుతుంది. కానీ ఎకనామిక్స్లో ద వర్డ్ ప్రొడక్షన్ ఇండికేట్స్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇన్పుట్స్ ఇంటూ అవుట్పుట్. అంటే ఇన్పుట్ల నుంచి అవుట్పుట్ని మార్చే ప్రక్రియనే మనం ఏమంటున్నామో ఆర్థిక పరిభాషలో ఉత్పత్తి అంటే ఇన్పుట్స్ నుండి అవుట్పుట్గా మార్చే ప్రక్రియనే మనం ఉత్పత్తిగా చెప్పుకుంటున్నాము. అంటే ఇన్పుట్స్ నుండి అవుట్పుట్కు మార్చే ప్రక్రియనే మనం ఏమనుకుంటున్నాము ఆర్థిక పరిభాషలో ఉత్పత్తి. ఈ ఇన్పుట్స్ను ఎవరు కొంటారు? ఫర్మ్స్ కొని వాటి ద్వారా అవుట్పుట్ను తయారు చేసి వినియోగదారులకు అమ్మటం జరుగుతుంది. ఈ వినియోగదారులు ఆ వస్తువులను సేవలను కొని తమ కోరికలను సంతృప్తి పరుచుకునే వస్తువులనే మనం ఉత్పత్తి అంటున్నాము. ఉత్పత్తి అంటే ఏంటి? సాధారణ పరిభాషలో ఉత్పత్తి అంటే వస్తువుల తయారీ లేకపోతే వివిధ వస్తువుల తయారీగా చెప్పుకుంటున్నాము. కానీ ఎకనామిక్స్ ఆర్థిక పరిభాషలో ప్రొడక్షన్ అంటే ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇన్పుట్స్ ఇంటూ అవుట్పుట్. అంటే ఇన్పుట్స్ను ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించి అవుట్పుట్గా అంటే వస్తువులుగా మార్చే ప్రక్రియనే మనం ఉత్పత్తిగా చెప్పుకుంటున్నాము. ఈ ఉత్పత్తి ప్రక్రియ ఉత్పత్తిదారులు ఇన్పుట్స్ను కొని వాటిని ఉపయోగించి ప్రాసెస్ చేసి అవుట్పుట్గా మార్చి ఒక వస్తువుగా తయారు చేసి వస్తువుకు ఒక రూపంను కల్పించి ఇవ్వడాన్నే మనం ఏమంటున్నాము? ఉత్పత్తి అంటున్నాము. సో ఈ వస్తువుల్ని మనం వినియోగదారుడు వినియోగించి తన కోరికలను సంతృప్తి పరచుకోవడం జరుగుతుంది. సో ఇన్ కామన్ parlance, the term production is used for the creation of a good or an activity of making some material. In economics, the word production indicates the process of the transformation of inputs into output. The inputs are what a firm buys and output is what the firm sells. Production is defined as the creation of utilities of the goods and services to satisfy the wants of the consumers. Next, factors of production. ఉత్పత్తి అంటే మనం ఏమనుకున్నాము? ఉత్పత్తి కారకాలను వినియోగించి ఇన్పుట్స్ను వినియోగించి ఆ ఇన్పుట్ను ఒక ప్రాసెస్ చేసి ఆ ఇన్పుట్స్ను ఒక రూపం కల్పించి అవుట్పుట్గా తయారు చేసేదాన్ని తయారు చేయడాన్ని ఒక వస్తువుగా రూపం కల్పించడాన్నే మనం ఏమనుకున్నాము? ఉత్పత్తి. సో ఈ ఉత్పత్తిని ఒక వస్తువు ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తి కారకాలు అవసరం. ఈ ఉత్పత్తి కారకాల గురించి ద ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దేర్ మస్ట్ ఎగ్జిస్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే ఒక వస్తువు యొక్క ఉత్పత్తి వస్తు సేవల యొక్క ఉత్పత్తికి ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ఉత్పత్తి కారకాలు అవసరం. ఆ ఉత్పత్తి కారకాలు న్యాచురల్గా ఉండొచ్చు లేదా మానవ కల్పితాలు, మ్యాన్ మేడ్. There are 4 factors of production. Those are the production of goods and services. There must exist factors of production, and these may be natural and man-made. There are 4 factors of production. Those are 1 land, labor, second one labor, third one capital, fourth one enterprise. అంటే వస్తువును ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తి కారకాలు అవసరం. ఈ ఉత్పత్తి కారకాల సమూహమే ఈ ఉత్పత్తి కారకాలు అన్నీ కలిసి ఒక వస్తువును ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అవి ఏంటంటే ఆ ఉత్పత్తి కారకాలు ఏంటంటే ఒకటి ల్యాండ్,
భూమి, 2 శ్రమ, 3 మూలధనము, 4 వ్యవస్థాపకుడు, ఎంటర్ప్రైజ్, ఆర్గనైజేషన్ లేదా వ్యవస్థాపకుడు. సో ల్యాండ్. The term land, it does not mean a soil or earth surface alone, but refers to all the free gifts of nature, which include a natural resources such as forests, water, air, climate, minerals, fuel, etc. Land. The term land does not mean a soil or earth surface alone. అంటే భూమి అంటే మన్ను. The term land, it does not mean soil or earth surface alone, but refers to all the free gifts of nature, which include the natural resources such as forest, water, air, climate, minerals, fuel, etc. ల్యాండ్ అంటే భూమి అంటే మన్నుగానే మనం పరిగణించడం. మన్ను కాదు, అందుకు మన్నులో ఉన్న న్యాచురల్ రీసోర్సెస్ అంటే సహజ లక్షణాలు, అవి ఫారెస్ట్, వాటర్, ఎయిర్, క్లైమేట్, మినరల్స్, ఫ్యూయల్, ఈటీసీ. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ల్యాండ్. ల్యాండ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ నేచర్. భూమి అనేది ప్రకృతి ప్రసాదించిన వరము. ద సప్లై ఆఫ్ డిమాండ్ ఈజ్ లిమిటెడ్. ల్యాండ్ సప్లై ఈజ్ లిమిటెడ్. అంటే ల్యాండ్ని మనం పెంచుకోవడానికి సప్లైని పెంచడానికి అవకాశం లేదు. ల్యాండ్ పరిమితంగా ఉంటుంది. ల్యాండ్ ఈజ్ ఇమ్మూవబుల్. ల్యాండ్ని ఎక్కడికి మూవ్ చేయడానికి, వేరే ప్రదేశానికి మూవ్ చేయడానికి అవకాశం లేదు. అంటే మిగతా ఫ్యాక్టర్స్, క్యాపిటల్ కానీ లేబర్ కానీ ఎంటర్ప్రైజెస్ కానీ మార్చడానికి అవకాశం ఉన్నది, కానీ ల్యాండ్ను మనం మార్చడానికి అవకాశం లేదు. ల్యాండ్ హ్యాస్ సమ్ ఒరిజినల్ ఇండస్ట్రిక్ఫుల్ పవర్స్. ల్యాండ్ కొన్ని ప్రత్యేక గుణాలను కలిగి ఉంటుంది. ల్యాండ్ ప్రొవైడ్స్ ఇన్ఫినిట్ వేరియస్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ ఫెర్టిలిటీ. అంటే ల్యాండ్ అనేది, భూమి అనేది వివిధ రకాల సారాలను కలిగి ఉంటుంది. ల్యాండ్ కెనాట్ ప్రొడ్యూస్ ఎనీథింగ్ బై హిమ్ ఇట్ సెల్ఫ్. ల్యాండ్ తనకు తానుగా ఏది ఉత్పత్తి చేయదు. Land. The term land, it does not mean soil or earth's surface alone, but refers to all the free gifts of nature, which include the natural resources such as forest, water, air, climate, minerals, fuel, etc. Characteristics of land. Land is a gift of nature. Nature ప్రకృతి ప్రసాదించిన వరము. ల్యాండ్ అనేది ప్రకృతి ప్రసాదించిన వరము. అంటే భూమి సప్లై పరిమితి, లిమిటెడ్ సప్లై. సో లిమిటెడ్ సప్లై ఒక రాష్ట్రం యొక్క భౌగోళిక విస్తీర్ణము స్థిరంగా ఉంటుంది. ల్యాండ్ ఈజ్ ఇమ్మూవబుల్. ల్యాండ్ని మనం మూవ్ చేయడానికి అవకాశం లేదు. ల్యాండ్ హ్యాస్ సమ్ ఒరిజినల్ ఇండిస్ట్రిక్టబుల్ పవర్స్. ల్యాండ్ ప్రొవైడ్స్ ఇన్ఫినిటీ వేరియేషన్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ ఫెర్టిలిటీ. ల్యాండ్ కెనాట్ ప్రొడ్యూస్ ఎనీథింగ్ బై ఇట్ సెల్ఫ్. Next, labor. The term labor means a mental or physical extraction directed to produce goods or services for getting income. The term labor means mental or physical extraction directed to produce goods or services for getting income. అంటే శ్రమ అంటే ఆదాయమును పొందడం కోసం భౌతికంగా కానీ లేకపోతే మానసికంగానే శ్రమను అందించడాన్ని మనం శ్రమగా అంటున్నాము. శ్రమ అంటే ఏంటి? ఫిజికల్ ఆర్ మెంటల్ ఎక్స్ట్రాక్షన్ డైరెక్టెడ్ టు ప్రొడ్యూస్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఫర్ గెటింగ్ ఇన్కమ్. ఆదాయ సంపాదన కోసం భౌతికంగా కానీ మానసికంగానే, ఆదాయ అర్జన కోసం భౌతికంగానే మానసికంగానే వస్తు సేవల ఉత్పత్తి చేసినట్లయితే దాన్ని మనం లేబర్గా చెప్పుకుంటున్నాం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లేబర్ లక్షణాలు. లేబర్ ఈజ్ ఇన్సెపరబుల్. లేబర్ని మనం శ్రమను ప్రత్యేకంగా వేరు చేయడానికి అవకాశం లేదు. లేబర్ ఈజ్ ఇన్సెపరబుల్. సెకండ్, లేబర్ ఈజ్ హైలీ పెరిషబుల్. థర్డ్ వన్, లేబర్ ఈజ్ లెస్ మొబిలిటీ. లేబర్ హ్యాస్ ఏ వెరీ వీక్ bargaining power. Labor power differs from labor to labor. Labor is inseparable. Labor శ్రమను మనం ప్రత్యేకంగా విడగొట్టడానికి అవకాశం లేదు. శ్రమ ఒక వ్యక్తి యొక్క తెలివితేటలు, అతనికి ఉన్న స్కిల్స్ మనం వేరు చేయడానికి అవకాశం లేదు. కాబట్టి లేబర్ ఈజ్ ఇన్సెపరబుల్. లేబర్ ఈజ్ హైలీ పెరిషబుల్. లేబరు
శ్రమ అనేది నశ్వరమైనది. ఎలా అంటే ఆ రోజు శ్రమ ఆ రోజు వినియోగించినట్లయితే నాశనం అయిపోతుంది. కాబట్టి శ్రమ అనేది హైలీ పెరిషబుల్, హైలీ నశ్వరమైనది. లేబర్ ఈజ్ లెస్ మొబిలిటీ. శ్రమ అనేది తక్కువగా మొబిలిటీ చేయడానికి అవకాశం ఉంటుంది. వెన్ కంపేర్ టు ద క్యాపిటల్, లేబర్ మొబిలిటీ ఈజ్ వెరీ లెస్. క్యాపిటల్ని మనం తొందరగా మూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది, కానీ శ్రమను మూవ్ చేయడానికి అవకాశం ఉండదు. లేబర్ హ్యాస్ ఏ వెరీ వీక్ బార్గెనింగ్ పవర్. అంటే లేబర్కు బార్గెనింగ్ పవర్ తక్కువగా ఉంటుంది. లేబర్ పవర్ డిఫర్స్ ఫ్రమ్ లేబర్ టు లేబర్. లేబర్ యొక్క సామర్థ్యము, శ్రమ యొక్క సామర్థ్యము శ్రామికుడి మధ్య వేరియేషన్ ఉంటుంది. సో లేబర్ ఈజ్ ఇన్సెపరబుల్, లేబర్ ఈజ్ హైలీ పెరిషబుల్, లేబర్ ఈజ్ లెస్ మొబిలిటీ, లేబర్ హ్యాస్ ఏ వెరీ వీక్ బార్గెనింగ్ పవర్, లేబర్ పవర్ డిఫర్స్ ఫ్రమ్ లేబర్ టు లేబర్. నెక్స్ట్ capital. We may define capital as the part of a present wealth of an individual or a community which is used for further production of wealth. అంటే భవిష్యత్తులో సంపాదన కోసం ఈరోజు మనం ఖర్చు చేసేదాన్ని, వ్యయం చేసేదాన్ని మనం మూలధనంగా చెప్పుకుంటున్నాము. అంటే భవిష్యత్తు ఉత్పత్తి కోసం మనం చేసే వ్యయాన్ని మనం ఏమంటున్నాము? వస్తు ఉత్పత్తి కోసం చేసే వ్యయాన్ని మనం మూలధనంగా చెప్పుకుంటున్నాం. ఎగ్జాంపుల్, మూలధనం మనీ కావచ్చు, ద్రవ్యం కావచ్చు, లేకపోతే మిషనరీ, ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తులు, వీటన్నిటిని మనం మూలధనంగా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈ మూలధనం రకాలను రియల్ క్యాపిటల్ అండ్ హ్యూమన్ క్యాపిటల్, వాస్తవిక మూలధనము మరియు మానవ మూలధనం. వాస్తవిక మూలధనం ద్రవ్య రూపంలో మనం ద్రవ్య రూపంలో ఆస్తులను మనం రియల్ క్యాపిటల్ అంటాం. హ్యూమన్ క్యాపిటల్ అంటే మానవ వనరులను మనం మూలధనంగా పరిగణించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇండివిజువల్ క్యాపిటల్ అండ్ సోషల్ క్యాపిటల్. ఇండివిజువల్ క్యాపిటల్ అంటే వ్యక్తిగత మూలధనం, అంటే ఒక వ్యక్తికి సంబంధించిన మూలధనం. సోషల్ క్యాపిటల్ అంటే సామాజిక మూలధనం, అంటే ప్రభుత్వ, సమాజం, కొంతమంది వ్యక్తుల ట్రస్ట్కు సంబంధించిన మూలధనము, సమాజానికి, రాజ్యానికి సంబంధించిన మూలధనం. నెక్స్ట్ ఫిక్స్డ్ క్యాపిటల్ అండ్ వేరియబుల్ క్యాపిటల్. ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే స్థిర మూలధనము, అంటే ఎటువంటి మార్పు లేని మూలధనము. వేరియబుల్ క్యాపిటల్ అంటే చర మూలధనం, అంటే కాలంతో పాటు మారే మూలధనాన్ని మనం వేరియబుల్ క్యాపిటల్ అంటున్నాము. నెక్స్ట్ టాంజిబుల్ క్యాపిటల్ అండ్ ఇంటాంజిబుల్ క్యాపిటల్. టాంజిబుల్ అంటే కంటికి కనిపించే మూలధనము, ఇంటాంజిబుల్ అంటే కంటికి కనిపించని మూలధనము. ఫర్ ఎగ్జాంపుల్, టాంజిబుల్ క్యాపిటల్ వీ కెన్ సీ అండ్ టచ్ అండ్ స్మెల్, బట్ ఇంటాంజిబుల్ క్యాపిటల్కి వీ కెనాట్ సీ అండ్ టచ్ అండ్ స్మెల్. అంటే మనం చూడడానికి అవకాశం లేని క్యాపిటల్ని ఇంటాంజిబుల్ క్యాపిటల్, చూడడానికి అవకాశం ఉన్న క్యాపిటల్ని టాంజిబుల్ క్యాపిటల్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్గనైజేషన్. ఎంటర్ప్రైజ్. Organization is required to organize or manage all the production activities. Organizer is the person who will see the organization. There must be some factor to mobilize all other factors, to combine them in the right proportion, to use right technology, to produce maximum output at the least cost, and to bear the risks involved in it. This factor is known as organizer. He has also called as an entrepreneur. Organization is required to organize or manage all the production activity. వ్యవస్థ అనేది అన్ని ఉత్పత్తి కారకాలను సమకూర్చి వస్తువుల యొక్క ఉత్పత్తి చేపట్టడం జరుగుతుంది. ఈ వస్తువుల యొక్క ఉత్పత్తి కనీస వ్యయంతో గరిష్ట ఉత్పత్తి జరిగేటట్టు ఈ వ్యవస్థాపకుడు ఆ అన్ని ఉత్పత్తి కారకాలను ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో ఈ వ్యవస్థాపకుడు ఈ అన్ని ఉత్పత్తి కారకాలను సమకూర్చే క్రమంలో, ఉత్పత్తి చేసే క్రమంలో నష్టభయాన్ని అతనే భరించడం జరుగుతుంది. ఆ నష్టభయాన్ని భరించే వ్యక్తిని మనం ఇవాళ ఏమంటున్నామంటే వ్యవస్థాపకుడు, ఎంటర్ప్రెన్యూర్గా చెప్పడం జరుగుతుంది. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ మనకు 4. ఒకటి ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఎంటర్ప్రెన్యూర్. సో నెక్స్ట్ ప్రొడక్షన్ ఫంక్షన్. It concerns with how the various inputs are combined in order to produce some amount of product by the producer. In concern with how the various inputs are combined in order to produce some amount of product by the producer. It shows the transformation of inputs into output at a particular time period. It represents the physical relationship between the inputs and the output
The production function can be expressed mathematically as follows. Qx function of NKCOT. Production function. ఉత్పత్తి ప్రమేయ ఉత్పత్తి ఫలం ఉత్పత్తికి ఉత్పత్తి కారకాలకు మధ్య ఉన్న సాంకేతిక సంబంధాన్ని తెలియజేసేదే ఉత్పత్తి ఫలం. ఉత్పత్తి కారకాలలో మార్పు వలన ఉత్పత్తిలో మార్పు, ఉత్పత్తి కారకాల ఆధారంగానే ఉత్పత్తి ఉంటుంది. సో ఉత్పత్తి కారకాలలో మార్పు వలన ఉత్పత్తి మార్పు ఎలా ఉంది, ఉత్పత్తి కారకాల మార్పు వలన ఉత్పత్తి కారకాల ద్వారా ఎంత ఉత్పత్తి ఉన్నది, స్వతంత్ర చలాంకాల ఆధారంగా ఆధార చలాంకం ఎంత ఉంది, ఎలా ఉంది అనేది స్వతంత్ర చలాంకానికి ఆధార చలాంకానికి మధ్య సాంకేతిక సంబంధాన్ని తెలియజేసేదే ఉత్పత్తి ఫలం. ఇక్కడ మనం ఉత్పత్తి కారకాలకు మధ్య ఉన్న సాంకేతిక సంబంధాన్ని తెలియజేసేదే ఉత్పత్తి ఫలం. ఎగ్జాంపుల్ మనం ఉత్పత్తి కారకాలు ఏమనుకున్నాము, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ అండ్ టెక్నాలజీ అనుకున్నాం. ఇందులో మార్పు వలన ఉత్పత్తిలో ఎంత మార్పు వచ్చింది, ఏంది, ఎలా ఉన్నది, ఉత్పత్తి ఎలా ఉన్నది, ఈ ఉత్పత్తి కారకాలను అన్నిటినీ సమకూర్చి ఆర్గనైజర్ ఏం చేస్తాడు, ఉత్పత్తి చేస్తాడు. సో ఈ ఉత్పత్తి కారకాలకు ఉత్పత్తికి ఎలా ఉంది సంబంధం, సాంకేతిక సంబంధం ఎలా ఉంది అనేది తెలియజేసేదే ఉత్పత్తి ఫలం. ఈ ఉత్పత్తి ఫలంను మనం ఈ క్రింది సమీకరణం ద్వారా తెలుసుకుంటున్నాం. QX ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ NKCOT. QX అంటే ఆ వస్తువు యొక్క, X వస్తువు యొక్క ఉత్పత్తి, F అంటే ప్రమేయం, N అంటే ల్యాండ్, K అంటే లేబర్, C అంటే క్యాపిటల్, O అంటే ఆర్గనైజేషన్, T అంటే టెక్నాలజీ. సో ఈ లేబర్ కానీ, క్యాపిటల్ కానీ, ల్యాండ్ కానీ, ఆర్గనైజేషన్ కానీ, టెక్నాలజీలో మార్పు వలన ఎందులో మార్పు వస్తుంది, ఉత్పత్తిలో మార్పు వస్తుంది. సో ఫంక్షన్ ఈ NKCOTలో ఇవి స్వతంత్ర చలాంకాలు. ఈ స్వతంత్ర చలాంకాల్లో మార్పు రావడం వల్ల ఆధార చలాంకాల్లో మార్పు ఎలా ఉంది అనేది తెలియజేసేది సాంకేతిక సంబంధాన్ని. వీటికి ఈ QXకి మధ్య ఉన్న NKCOTకి QXకి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేసేదే ఉత్పత్తి ఫలం. ఉత్పత్తి ఫలం అంటే ఉత్పత్తి కారకాలకు ఉత్పత్తికి మధ్య ఉన్న సాంకేతిక సంబంధాన్ని వివరించేదే ఉత్పత్తి ఫలం. ఇప్పుడు మనం లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్ని చూస్తున్నాం. సో లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్కు మరో పేరే లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్. అంటే మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఉత్పత్తి కారకాల మార్పు, ఉత్పత్తికి సంబంధించిన సిద్ధాంతాలు ఉంటున్నాం. ఒకటి లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్, రెండు లా ఆఫ్ రిటర్న్ టు స్కేల్. సో లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్ గురించి మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్ అంటే స్వల్పకాలంలో మనం సాధారణంగా స్వల్పకాలంలో ఉత్పత్తి కారకాలని అన్నింటినీ మార్చలేము. అంటే కొన్ని ఉత్పత్తి కారకాలను మాత్రమే మార్చడానికి అవకాశం ఉంటుంది. కానీ దీర్ఘకాలంలో అన్ని ఉత్పత్తి కారకాలను మనం మార్చడానికి అవకాశం ఉన్నది. సో ఈ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్ స్వల్పకాలంలో ఉత్పత్తి కారకాలని మార్చినట్లయితే ఉత్పత్తిలో ఏ విధమైన మార్పు వస్తుందో తెలియజేస్తుంది. లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్, లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్. అంటే స్వల్పకాలంలో ఉత్పత్తి కారకాల్లో ఏమైనా మార్పు ఉన్నట్లయితే, ఏదో ఒక ఉత్పత్తి కారకంలో మార్పు ఉన్నట్లయితే ఉత్పత్తిలో ఏ విధంగా మార్పు వస్తుంది తెలియజేసేదే లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్. అదేవిధంగా దీర్ఘకాలంలో అన్ని ఉత్పత్తి కారకాలు మారడానికి అవకాశం ఉన్నది. అంటే అన్ని ఉత్పత్తి కారకాలు దీర్ఘకాలంలో వేరియబుల్సే, అంటే చరకారకాలు. కానీ షార్ట్ టర్మ్లో కొన్ని స్థిరంగా ఉంటాయి, కొన్ని చరంగా ఉంటాయి. సో చరకారకాలను ఆధారంగా చేసుకొని మనం లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్ని నిర్మించడం, అంటే చరానుపాత సిద్ధాంతాన్ని నిర్మించడం జరిగింది. సో law of variable proportion, the last law states that when increasing number of units of a variable factor is applied to a fixed factors, total output first increases at increasing rate, then at diminishing rate, and eventually decreases. This law is also known as the law of diminishing returns. The law states that when increasing number of units of variable factor is applied to a fixed factors, total output first increasing at a increasing rate. Total output first increasing at increasing rate, then at a diminishing rate, and eventually decreases. This law is also known as the law of
డిమినిషింగ్ రిటర్న్స్. లా ఆఫ్ వేరియబుల్ చరానుపాత సిద్ధాంతం ఏం చెప్తుందంటే మిగతా కారకాలను స్థిరంగా ఉంచి ఒక ఉత్పత్తి కారకంలో మార్పు ఉన్నట్లయితే మొట్టమొదటగా ఉత్పత్తి పెరుగుదల రేట్లో పెరిగి ఆ తర్వాత తగ్గుదల రేట్లో పెరిగి ఆ తర్వాత మొత్తం ఉత్పత్తి తగ్గుతుంది. అందువల్ల దీన్నే లా ఆఫ్ క్రమక్షీణ ప్రతిఫలాల సిద్ధాంతంగా చెప్పడం జరుగుతుంది. సో క్రమక్షీణ ప్రతిఫలాల సిద్ధాంతం చరానుపాత సిద్ధాంతం ఏం చెప్తుంది మనకు? మిగతా కారకాలను స్థిరంగా ఉంచి మిగతా స్థిర కారకాలను స్థిరంగా ఉంచి ఒక చరకారకానికి మార్చినట్లయితే ఉత్పత్తిలో పెరుగుదల ఆ తగ్గుదల ఉత్పత్తిలో మార్పు ఏ విధంగా ఉంటుందనేది మనకు క్రమక్షీణ ప్రతిఫలాల సిద్ధాంతం తెలియచేస్తుంది. సో లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్, ద లా స్టేట్స్ దట్ when increasing number of units of a variable factor is applied to a fixed factors, total output first increases at increasing rate, then at a diminishing rate and eventually decreases. This law is also known as the law of diminishing return. లా ఆఫ్ చరానుపాత సిద్ధాంతాన్ని మార్షల్ వ్యవసాయ రంగానికి అనువదించి ఈ చరానుపాత సూత్రాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అంటే ఇక్కడ వ్యవసాయ రంగంలో భూమిని మూలధనాన్ని స్థిరంగా ఉంచి శ్రమను పెంచుకుంటా పోయినట్లయితే మొదటి దశలో మొట్టమొదటగా ఉత్పత్తి అనేది పెరుగుతున్న రేట్లో పెరుగుతుంది, ఆ తర్వాత తగ్గుతున్న రేట్లో పెరిగి క్రమంగా మొత్తం ఉత్పత్తి క్రమంగా తగ్గుతుంది అనేది మనకు చరానుపాత సిద్ధాంతం తెలియజేస్తుంది. సో ఈ చరానుపాత సిద్ధాంతాన్ని యొక్క ప్రమేయాలేంటి? సో ఎజంప్షన్స్ ఆఫ్ ద లా స్పెషల్లీ ఆపరేట్స్ ఇన్ ద షార్ట్ రన్. అంటే ఈ చరానుపాత సిద్ధాంతం స్వల్పకాలానికి సంబంధించింది, ఇది దీర్ఘకాలానికి సంబంధించింది కాదు. ద లా స్పెషల్లీ ఆపరేట్స్ ఇన్ ద షార్ట్ రన్. ఈ షార్ట్ రన్లో మాత్రమే ఇది పనిచేస్తుంది, ఈ సూత్రం పని చేస్తుంది. ద టెక్నిక్స్ ఆఫ్ ప్రొడక్షన్ రిమైన్ కాన్స్టాంట్. అంటే ఉత్పత్తి పద్ధతులు టెక్నిక్స్ ఎటువంటి మార్పు ఉండకూడదు, కాన్స్టెంట్. ఎలా అయితే మనం అంతకుముందు ఎలా అయితే టెక్నిక్స్ ఉపయోగిస్తున్నామో అవే టెక్నిక్స్ను ఉపయోగించవలను. నెక్స్ట్, లేబర్ ఫ్యాక్టర్ ఎలోన్ ఈజ్ వేరియబుల్ అండ్ ఆల్ అదర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ కాన్స్టెంట్. అంటే శ్రమ మాత్రమే వేరియబుల్ ఫ్యాక్టర్, మిగతా ఫ్యాక్టర్స్ 3 ఉన్నవి. శ్రమ, క్యాపిటల్, మూలధనము, భూమి, వ్యవస్థాపన అనేవి స్థిరంగా ఉంటాయి. లేబర్ అనేది మాత్రమే మార్పు, లేబర్ అనేది వేరియబుల్ ఫ్యాక్టర్. నెక్స్ట్, ఆల్ యూనిట్స్ ఆఫ్ వేరియబుల్ ఫ్యాక్టర్ ఆర్ హోమోజీనియస్. శ్రమ అనేది సజాతీయంగా అన్ని యూనిట్స్ సజాతీయంగా ఉంటాయనే ప్రమేయం మీద ఆధారపడి చరానుపాత సూత్రాన్ని నిర్మించడం జరుగుతుంది. నెక్స్ట్, ద ప్రొడక్షన్ ఈజ్ మెజర్డ్ ఇన్ ఫిజికల్ యూనిట్స్. ఉత్పత్తిని మనం భౌతిక యూనిట్లలో కొలవడం జరుగుతుందనే ప్రమేయ ఆధారంగా మనం చరానుపాత సూత్రాన్ని నిర్మించడం జరుగుతుంది. సో ఎజంప్షన్ ఆఫ్ లా స్పెషల్లీ ఆపరేట్స్ ఇన్ ద షార్ట్ రన్కు సంబంధించింది. ద టెక్నిక్స్ ఆఫ్ ప్రొడక్షన్ రిమైన్ కాన్స్టెంట్. ఏ అయితే ప్రొడక్షన్ టెక్నిక్స్ ఉన్నాయో అంతకుముందు అవే ప్రొడక్షన్ టెక్నిక్స్ని మనం ఇప్పుడు కూడా శ్రమను చేంజ్ చేసిన తర్వాత వన్ వేరియబుల్ను చేంజ్ చేసిన తర్వాత అదే టెక్నిక్ని ఉపయోగించడం జరుగుతుంది. లేబర్ ఫ్యాక్టర్ ఎలోన్ ఈజ్ వేరియబుల్ అండ్ ఆల్ అదర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ కాన్స్టెంట్. మిగతా కారకాలను స్థిరంగా ఉంటాయి, ఒక శ్రమ మాత్రమే మార్పు చెందుతూ ఉంటుంది. ఆల్ యూనిట్స్ ఆఫ్ వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఆర్ హోమోజీనియస్. అన్ని ఉత్పత్తి శ్రమ యొక్క అన్ని యూనిట్లు సజాతీయంగా ఉంటాయి. ద ప్రొడక్షన్ ఈజ్ మెజర్డ్ ఇన్ ఫిజికల్ యూనిట్స్. అంటే ఉత్పత్తి భౌతిక యూనిట్లలో కొలవటం జరుగుతుంది. నెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద లా. ద లా కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఏ హైపోథెటికల్ ఇల్లుస్ట్రేషన్. అంటే ఒక ప్రకల్పన ద్వారా మనం ఈ లాను వివరించడం జరుగుతుంది. సపోజ్ ఏ ఫార్మర్ హ్యాస్ 10 acres ఆఫ్ ల్యాండ్ టు కల్టివేట్. సపోజ్ ఏ ఫార్మర్ హ్యాస్ 10 acres ఆఫ్ ల్యాండ్ టు కల్టివేట్. ద ఫ్యాక్టర్స్ ఆఫ్ land and capital are assumed as fixed factors. The factors of land and capital are assumed as fixed factors of production and labor is a variable factor. Any change in the number of labors will change output also. Any change in the number of labors will change output also. The changes as a result of change in the labor in the total average and marginal products are shown in the table. అంటే
10 ఎకరాల మనం ల్యాండ్ తీసుకున్నాము. ఆ ల్యాండ్ తీసుకున్నప్పుడు మిగతా కారకాలు అంటే ఇక్కడ మూలధనము, అదేవిధంగా భూమి, మూలధనం వ్యవస్థాపన కొన్ని స్థిరంగా ఉంచి ఒక శ్రమలో మార్పు వస్తూ ఉంటే ఏ విధంగా మొత్తం ఉత్పత్తి, సగటు ఉత్పత్తి, ఉపాంత ఉత్పత్తిలో మార్పు ఏ విధంగా ఉంటుందో మనం ఈ క్రింది టేబుల్ ద్వారా తెలుసుకుందాం. టోటల్ ప్రొడక్ట్, యావరేజ్ ప్రొడక్ట్ అండ్ మార్జినల్ ప్రొడక్ట్, యూనిట్స్ ఆఫ్ వేరియబుల్ ఫ్యాక్టర్, టోటల్ ప్రొడక్ట్, యావరేజ్ ప్రొడక్ట్, మార్జినల్ ప్రొడక్ట్. ఇక్కడ మనం టోటల్ ప్రొడక్ట్ అంటే ఏంటి, యావరేజ్ ప్రొడక్ట్ అంటే ఏంటి, మార్జినల్ ప్రొడక్ట్ అంటే ఏంటో ఒకసారి తెలుసుకుందాం. టోటల్ ప్రొడక్ట్ అంటే యూనిట్స్ వల్ల ఉత్పత్తి కారకాలను ఉపయోగించడం వలన, అన్ని ఉత్పత్తి కారకాలు ఉపయోగించడం వలన మొత్తం ఉత్పత్తి అయిన మొత్తం వస్తురాశుల్ని టోటల్ ప్రొడక్ట్ అంటాము. మొత్తం ఉత్పత్తి అయిన వస్తురాశిని మనం మొత్తం ఉత్పత్తి అంటాము. అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ మనం నాలుగిటిని కలిపి ఉపయోగించడం వలన ఉత్పత్తి అయిన మొత్తం వస్తురాశి, వస్తు సేవల పరిమాణంను మనం మొత్తం ఉత్పత్తి అంటాము. అలాగే యావరేజ్ ప్రొడక్ట్, యావరేజ్ ప్రొడక్ట్ మొత్తం ఉత్పత్తిని శ్రామికులతో భాగించినట్లయితే మనకు సగటు ఉత్పత్తి వస్తుంది. యూనిట్స్ ఆఫ్ వేరియబుల్ ఫ్యాక్టర్స్, టోటల్ ప్రొడక్ట్, యావరేజ్ ప్రొడక్ట్. యావరేజ్ ప్రొడక్ట్ ఎలా వస్తుందంటే మొత్తం ఉత్పత్తిని శ్రామికుల సంఖ్యతో భాగించినట్లయితే, మొత్తం ఉత్పత్తిని శ్రామికుల సంఖ్యతో భాగించినట్లయితే మనకు సగటు ఉత్పత్తి వస్తుంది. నెక్స్ట్ మార్జినల్ ప్రొడక్ట్, ఉపాంతి ఎలా వస్తుందంటే మొత్తం ఉత్పత్తిలో మార్పు బై శ్రామికులలో వచ్చిన మార్పు భాగించినట్లయితే ఉపాంత ఉత్పత్తి వస్తుంది. సపోజ్ మనకు మొదట 0 ఫ్యాక్టర్ తీసుకున్నాం, 0 మార్జినల్ ప్రొడక్ట్ కూడా 0 ఏమీ ఉండదు. 0 నుండి మనం ఒక శ్రామికుడిని తీసుకున్నప్పుడు మొత్తం ఉత్పత్తి ఎంత ఉంది, 8. సో 0 నుండి 8కు టోటల్ ప్రొడక్ట్ 8కు మార్పు ఎంత ఉన్నది, 8/1 చేస్తే మనకు 8. అదేవిధంగా 20 నుండి రెండో లేబర్ను ఉపయోగించినప్పుడు మొత్తం ఉత్పత్తి 20. సో మొదటి ఉత్పత్తి చేంజ్ ఎంత ఉన్నది మనకు టోటల్ ప్రొడక్ట్లో 20 - 8 ఈజ్ 12. సో లేబర్ ఎంత చేంజ్ అయ్యిందంటే 1/12 చేస్తే వస్తుంది. అలా మనం ఉపాంత ఉత్పత్తిని తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం టేబుల్ని చూస్తే యూనిట్స్ ఆఫ్ వేరియబుల్ ఫ్యాక్టర్, టోటల్ ప్రొడక్ట్, యావరేజ్ ప్రొడక్ట్, మార్జినల్ ప్రొడక్ట్. సో యూనిట్స్ ఆఫ్ వేరియబుల్ ఫ్యాక్టర్ లేబర్ను చూస్తే ఇక్కడ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 తీసుకున్నాం. టోటల్ ప్రొడక్ట్ 0, 8, 20, 36, 48, 58, 60, 60, 56. యావరేజ్ ప్రొడక్ట్ 0, 8, 10, 12, 12, 11, 10, 8.6, 7. మార్జినల్ ప్రొడక్ట్ 0, 8, 12, 16, 12, 7, 5, 0, -4. సో మొట్టమొదటగా ఫ్యాక్టర్ 0 శ్రామికులు ఉన్నప్పుడు మొత్తం ఉత్పత్తి శూన్యము, యావరేజ్ ఉత్పత్తి శూన్యం, ఉపాంత ఉత్పత్తి శూన్యంగా ఉన్నది. అదేవిధంగా ఒక శ్రామికుడిని ఉపయోగించినప్పుడు మొత్తం ఉత్పత్తి 8, సగటు ఉత్పత్తి 8, ఉపాంత ఉత్పత్తి కూడా 8గా ఉన్నది. రెండో శ్రామికుడిని ఉపయోగించినప్పుడు మొత్తం ఉత్పత్తి 20, యావరేజ్ సగటు ఉత్పత్తి 10, మార్జినల్ యూటిలిటీ 12. అదేవిధంగా థర్డ్ లేబర్ను ఉపయోగించినప్పుడు టోటల్ యూటిలిటీ 36, యావరేజ్ యూటిలిటీ 12, మార్జినల్ యూటిలిటీ ఈజ్ 16. ఫోర్త్ లేబర్ను వినియోగించినప్పుడు టోటల్ ప్రొడక్ట్ మొత్తం ఉత్పత్తి 48, యావరేజ్ ప్రొడక్ట్ 12 అండ్ మార్జినల్ ప్రొడక్ట్ ఈజ్ 12. ఫిఫ్త్ లేబర్ను ఉపయోగించినప్పుడు టోటల్ ప్రొడక్ట్ 48 అండ్ యావరేజ్ ప్రొడక్ట్ 12, మార్జినల్ ప్రొడక్ట్ ఆల్సో 12. నెక్స్ట్ ఫిఫ్త్ లేబర్ను ఉపయోగించినప్పుడు టోటల్ ప్రొడక్ట్ ఈజ్ 55, యావరేజ్ ప్రొడక్ట్ ఈజ్ 11 అండ్ మార్జినల్ ప్రొడక్ట్ ఈజ్ 7. నెక్స్ట్ సిక్స్త్ లేబర్ను ఉపయోగించినప్పుడు టోటల్ ప్రొడక్ట్ 60, యావరేజ్ ప్రొడక్ట్ 10, మార్జినల్ ప్రొడక్ట్ 5. నెక్స్ట్ సెవెంత్ ప్రొడక్ట్ను ఉపయోగించినప్పుడు టోటల్ ప్రొడక్ట్ 60, యావరేజ్ ప్రొడక్ట్ 8.6, మార్జినల్ ప్రొడక్ట్ ఈజ్ 0. అండ్ ఎయిత్ లేబర్ను ఉపయోగించినప్పుడు టోటల్ ప్రొడక్ట్ 56, యావరేజ్ ప్రొడక్ట్ 7 అండ్ మార్జినల్ ప్రొడక్ట్ ఈజ్ -4. మనం టేబుల్ను పరిశీలించినట్లయితే 1, 0, 2, 3 లేబర్ వరకు మొత్తం ఉత్పత్తి పెరుగుదల రేట్లో పెరిగింది. ఇంక్రీజింగ్ రేట్, యావరేజ్ యూటిలిటీ ఆల్సో ఇంక్రీజెస్ అండ్ మార్జినల్ యూటిలిటీ ఆల్సో ఇంక్రీజెస్. అంటే 0 నుండి 3వ శ్రామికును పెంచడం వలన 1, 2, 3కు పెంచడం వలన మొత్తం ఉత్పత్తి పెరుగుదల రేట్లో పెరిగింది. సగటు ఉత్పత్తి కంటే ఉపాంత ఉత్పత్తి ఎక్కువగా పెరిగింది. అదేవిధంగా
నాలుగో లేబర్, ఐదో లేబర్, ఆరో లేబర్ వరకు మొత్తం ఉత్పత్తి పెరిగింది, కానీ తగ్గుదల రేట్లో పెరిగింది. సగటు ఉత్పత్తి తగ్గింది. అదేవిధంగా ఉపాంత ఉత్పత్తి కూడా తగ్గినది. ఉపాంత ఉత్పత్తి తగ్గినది. అదేవిధంగా సో ఇక్కడ చూసినట్లయితే ఉపాంత ఉత్పత్తి కంటే సగటు ఉత్పత్తి ఎక్కువగా, సగటు ఉత్పత్తి కంటే ఉపాంత ఉత్పత్తి ఎక్కువగా తగ్గినది. అదేవిధంగా ఆరో లేబర్ దగ్గర నుంచి ఏడో లేబర్, ఎనిమిదో లేబర్ను ఉపయోగించినప్పుడు ఏడో లేబర్ దగ్గర మొత్తం ఉత్పత్తి గరిష్టమై సగటు ఉత్పత్తి తగ్గి ఉపాంత ఉత్పత్తి శూన్యంగా ఉన్నది. ఉపాంత ఉత్పత్తి శూన్యంగా ఉన్నది. అదే ఎనిమిదో శ్రామికుడిని ఉపయోగించడం వలన మొత్తం ఉత్పత్తి తగ్గి సగటు ఉత్పత్తి తగ్గి ఉపాంత ఉత్పత్తి రుణాత్మకమైనది. పై పట్టికను పరిశీలించినట్లయితే మనకు మూడో శ్రామికుడి వరకు స్టేజ్ 1, ఆరో శ్రామికుడి వరకు మనం స్టేజ్ 2, 7, 8వ శ్రామికుడికి మనం స్టేజ్ 3గా చెప్పుకుంటున్నాము. సో ఎవరైనా ఉత్పత్తి చేసేటప్పుడు మొదటి స్టేజ్లోనే ఆపకుండా అలాగే థర్డ్ స్టేజ్లో వెళ్లకుండా ఉండాలి. మొదటి స్టేజ్లో మొత్తం ఉత్పత్తి పెరుగుదల రేట్లో పెరుగుతుంది కాబట్టి ఏ ఉత్పత్తిదారుడు దాంతోపాటు మొత్తం ఉత్పత్తితో పాటు సగటు ఉత్పత్తి ఉపాంత ఉత్పత్తి పెరుగుతుంది కాబట్టి మొదటి స్టేజ్లో ఏ ఉత్పత్తిదారుడు తన ఉత్పత్తిని ఆపకూడదు. ఆపినట్లయితే తాను గరిష్ట లాభాలను పొందడానికి అవకాశం లేదు. అదేవిధంగా నెక్స్ట్ శ్రామికుడు 4, 5, 6ను ఉపయోగించి మొత్తం ఉత్పత్తి గరిష్టమయ్యే వరకు ఉత్పత్తిదారుడు సెకండ్ స్టేజ్లో గరిష్టమయ్యే వరకు ఉత్పత్తి చేయాలి. ఆ తర్వాత థర్డ్ స్టేజ్కి నెగిటివ్ మొత్తం ఉత్పత్తి తగ్గుదల ఉన్నప్పుడు మూడో స్టేజ్కి వెళ్ళాడు. సో ఈ రేషనల్ ప్రొడ్యూసర్ ఎవడైతే హేతువాద ఉత్పత్తిదారుడు ఉన్నాడో ఫస్ట్ స్టేజ్లో ఆపడు. అదేవిధంగా సెకండ్ స్టేజ్లో థర్డ్ స్టేజ్లో వస్తువుల యొక్క ఉత్పత్తిని ఆపివేయడం జరుగుతుంది. సో ఈ టేబుల్ను, ఈ చలనపాత సిద్ధాంత లా వేరియబుల్ ప్రపోర్షన్ ఈ క్రింది డయాగ్రామ్ ద్వారా తెలుసుకుందాం. సో పై రేఖాచిత్రంను పరిశీలించినట్లయితే ఓఎక్స్ యాక్సెస్ పై యూనిట్ ఆఫ్ వేరియబుల్ ఫ్యాక్టర్స్ లేబర్ను తీసుకున్నాము. ఓవై యాక్సెస్ పై టోటల్ ప్రొడక్ట్, యావరేజ్ ప్రొడక్ట్ అండ్ మార్జినల్ ప్రొడక్ట్ను తీసుకున్నాము. ప్రొడక్ట్ యూనిట్స్, టోటల్ ప్రొడక్ట్, యావరేజ్ ప్రొడక్ట్, మార్జినల్ ప్రొడక్ట్. సో ఇది మనం పరిశీలించినట్లయితే పై రేఖాచిత్రంను, సో మొట్టమొదటగా టీపీ రేఖ ఓ దగ్గర స్టార్ట్ అయ్యి 0 దగ్గర స్టార్ట్ అయ్యి క్రమంగా ఏ బిందు వరకు బి బిందు వరకు ఇంక్రీజింగ్ రేట్ మనం మొత్తం ఉత్పత్తి పెరుగుతున్న రేట్లో పెరుగుతుంది. అదేవిధంగా సగటు ఉత్పత్తి కంటే ఉపాంత ఉత్పత్తి ఎక్కువగా పెరుగుతున్నది. ఈ ఓక్యూ బిందు వద్ద, బి పాయింట్ దగ్గర ఓక్యూ బిందు వద్ద సగటు ఉత్పత్తి ఉపాంత ఉత్పత్తి సమానంగా ఉన్నది. మనం టేబుల్ను పరిశీలించినట్లయితే నాలుగో శ్రామికుడి దగ్గర సగటు ఉత్పత్తి ఉపాంత ఉత్పత్తి సమానంగా ఉన్నది. సో ఓక్యూ బిందు వద్ద టోటల్ ప్రొడక్ట్ అండ్ మార్జినల్ ప్రొడక్ట్ ఈక్వల్గా ఉన్నది. ఆ తర్వాత మొత్తం ఉత్పత్తి బి నుండి సి బిందువు వరకు తగ్గుతున్న రేట్లో పెరుగుతుంది. బి నుండి సి బిందువుకు, అంటే బి నుండి సి బిందువుకు ఉపాంత ఉత్పత్తి మొత్తం ఉత్పత్తి తగ్గుతున్న రేట్లో పెరుగుతుంది. సగటు ఉత్పత్తి తగ్గుతుంది. ఉపాంత ఉత్పత్తి సగటు ఉత్పత్తి కంటే ఎక్కువగా తగ్గి సి బిందు వద్ద ఉపాంత ఉత్పత్తి శూన్యమైనది. మొత్తం ఉత్పత్తి గరిష్టంగా ఉన్నది. సి బిందు వద్ద మొత్తం ఉత్పత్తి ఎలా ఉన్నది? గరిష్టంగా ఉన్నది. మొత్తం ఉత్పత్తి గరిష్టంగా ఉండి ఉపాంత ఉత్పత్తి Q1 బిందు వద్ద శూన్యంగా ఉన్నది. అంటే ఉపాంత ఉత్పత్తి రేఖ ఎక్స్ యాక్సెస్ని ఖండించడం జరిగింది. ఇక్కడ ఉపాంత ఉత్పత్తి శూన్యంగా ఉంది, మొత్తం ఉత్పత్తి గరిష్టంగా ఉన్నది. ఆ తర్వాత
మొత్తం ఉత్పత్తి స్టేజ్ థర్డ్లో మొత్తం ఉత్పత్తి సి బిందువు నుండి దిగువకు వారడం జరిగింది. మొత్తం ఉత్పత్తి క్రమంగా క్షీణించడం జరిగింది. సగటు ఉత్పత్తి తగ్గడం జరుగుతుంది. అదేవిధంగా ఉపాంత ఉత్పత్తి రుణాత్మకమైనది. సో పై రేఖాచిత్రంను పరిశీలించినట్లయితే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అనుకున్నాము. సో ఓక్యూ పరిమాణం అనేది ఓక్యూ లేబర్ దగ్గర మొత్తం ఉత్పత్తి, సగటు ఉత్పత్తి, ఉపాంత ఉత్పత్తి పెరుగుతున్న రేట్లో పెరుగుతున్నవి. మొత్తం మొత్తం ఉత్పత్తి, సగటు ఉత్పత్తి, ఉపాంత ఉత్పత్తి పెరుగుతున్నాయి. దీన్ని స్టేజ్ 1గా మనం చెప్పుకుంటున్నాము. అదేవిధంగా క్యూ నుండి Q1కు సెకండ్ స్టేజ్లో మొత్తం ఉత్పత్తి పెరుగుతున్నది. ఏది పెరుగుతున్నది? తగ్గుతున్న రేట్లో పెరుగుతుంది. సగటు ఉత్పత్తి తగ్గడం జరిగింది, ఉపాంత ఉత్పత్తి తగ్గడం జరిగింది. సో ఉపాంత ఉత్పత్తి అనేది సగటు ఉత్పత్తి కంటే ఎక్కువ తగ్గి ఎక్స్ అక్షానికి ఖండించడం జరిగింది. అంటే ఇక్కడ ఎక్స్ అక్షానికి ఖండించడం వలన ఉపాంత ఉత్పత్తి శూన్యంగా ఉన్నది, మొత్తం ఉత్పత్తి గరిష్టమైనది. ఆ తర్వాత Q1 నుండి స్టేజ్ 3లో చూసినట్లయితే మనం మొత్తం ఉత్పత్తి తగ్గడం జరిగింది, సగటు ఉత్పత్తి తగ్గడం జరుగుతుంది, ఉపాంత ఉత్పత్తి రుణాత్మకంగా ఉన్నది. అంటే హేతువాదైన ఉత్పత్తిదారుడు మొదటి స్టేజ్లో తన ఉత్పత్తిని ఏ విధంగా ఆపకూడదు. ఎందుకంటే మొదటి స్టేజ్లో మొత్తం ఉత్పత్తి, సగటు ఉత్పత్తి, ఉపాంత ఉత్పత్తి పెరుగుతున్నవి. సెకండ్ స్టేజ్లో మొత్తం ఉత్పత్తి తగ్గుతున్న రేట్లో పెరుగుతుంది, సగటు ఉత్పత్తి, ఉపాంత ఉత్పత్తి శూన్యమైనది, సగటు ఉత్పత్తి తగ్గుతూ ఉన్నది. అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే మొదటి స్టేజ్లో స్థిరకారకాల సామర్థ్యం మొత్తాన్ని ఉపయోగించుకోలేము. అంటే స్థిరకారకాల సామర్థ్యం మొత్తాన్ని ఉపయోగించుకోకుండా వేరియబుల్ ప్రపోర్షన్తో మనం చరకారకాలను ఉపయోగించి వస్తువుల యొక్క ఉత్పత్తి అదనంగా జరిగింది. ఆ తర్వాత స్టేజ్ 2కు వచ్చేసరికి స్థిరకారకాలను మనం సమకూర్చుకోవడం వల్ల అదనంగా మనం స్థిరకారకాల సామర్థ్యానికి సరిపోయేదంతా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మనం వేరియబుల్ శ్రమను అధికంగా ఉపయోగించినట్లయితే అదనంగా ఉపయోగించిన శ్రమ వల్ల ఎటువంటి మనకు ఫలితం రాదు. కాబట్టి తెలివిగల హేతువాది అయిన ఉత్పత్తిదారుడు తను ఇంకా అదనంగా శ్రామికులను నియమించడం జరగదు. ఎక్కడ థర్డ్ స్టేజ్కి వెళ్లకుండా సెకండ్ స్టేజ్ దగ్గరనే ఆపడం జరుగుతుంది. సో ఒకసారి మనం కాన్సెప్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఫంక్షన్, లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్. మీనింగ్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఆర్థిక పరిభాషలో ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇన్పుట్ టు అవుట్పుట్. అంటే ఒక వస్తువు యొక్క ఇన్పుట్ను అవుట్పుట్గా మార్చే ప్రక్రియనే మనం ఉత్పత్తిగా చెప్పుకోవడం. ఉత్పత్తి అంటే వస్తువుని ఇన్పుట్ నుండి అవుట్పుట్లోకి మార్చే ప్రక్రియనే మనం ఉత్పత్తిగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ ఇన్పుట్స్ను మనం ఉత్పత్తిదారుడు కొనుగోలు చేసి వస్తువులను ఉత్పత్తి చేసి వినియోగదారులకు అమ్మడం జరుగుతుంది. ఈ వినియోగదారులు కొని వినియోగదారులు తమ కోరికలను సంతృప్తి పరచుకోవడం జరుగుతుంది. పరచుకునే వస్తువులనే మనం ఉత్పత్తి అంటున్నాము. సో ఈ ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తి కారకాలు అవసరం, ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ అవసరం. ఈ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ న్యాచురల్గా ఉండవచ్చు, మ్యాన్మేడ్గా ఉండవచ్చు. అంటే మనిషి ద్వారా తయారు కాబడినవి, లేకపోతే ప్రకృతి ద్వారా ప్రసాదించబడినవి ఉండొచ్చు. అవి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఉత్పత్తి కారకాలు 4: ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రైజెస్. సో ల్యాండ్ అంటే భూమి. ఇది మనకు టర్మ్ ల్యాండ్ ఇట్ డస్ నాట్ మీన్ ఏ సాయిల్ ఆర్ ఎర్త్ surface alone, but refers to all the free gifts of nature, which include the natural resources such as forest, water, air, climate, minerals, fuel, etc. ప్రకృతి ప్రసాదించిన వరము. నేచర్, ఈ ల్యాండ్ అనేది ప్రకృతి ప్రసాదించిన వరము. ల్యాండ్ యొక్క సప్లై పరిమితంగా ఉంటుంది. ల్యాండ్ అనేది ఇమ్మూవబుల్. ల్యాండ్ హ్యాస్ సమ్ ఒరిజినల్ ఇండస్ట్రక్టబుల్ పవర్స్. తనకు సహాయంగా కొన్ని పవర్స్ ఉంటాయి. ల్యాండ్ ప్రొవైడ్స్ ఇన్ఫినిట్ వేరియేషన్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ ఫెర్టిలిటీ. ల్యాండ్ కెనాట్ ప్రొడ్యూస్ ఎనీథింగ్ బై ఇట్ సెల్ఫ్. ల్యాండ్ తనకు తానుగా ఏది ఉత్పత్తి చేయదు. నెక్స్ట్ లేబర్. ద టర్మ్ లేబర్ మీన్స్ ఏ మెంటల్ ఆర్ ఫిజికల్ ఎక్స్ట్రాక్షన్ డైరెక్టెడ్ టు ప్రొడ్యూస్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఫర్ గెటింగ్ ఇన్కమ్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లేబర్. లేబర్ ఈజ్ ఇన్సెపరబుల్. శ్రమను మనం సపరేట్ చేయడానికి అవకాశం లేదు. అంటే ఒక వ్యక్తి యొక్క స్కిల్స్ను మనం ఏ విధంగా
సపరేట్ ప్రత్యేకంగా చేయడానికి అవకాశం లేదు, సపరేట్ చేయడానికి అవకాశం లేదు. లేబర్ ఈజ్ హైలీ పెరిషబుల్, శ్రమ అనేది నశ్వరమైనది. లేబర్ ఈజ్ లెస్ మొబిలిటీ, శ్రమను మొబిలిటీ తక్కువగా ఉంటుంది, అంటే శ్రమను మొబిలిటీ తక్కువగా ఉంటుంది. లేబర్ హ్యాస్ ఎ వెరీ వీక్ బార్గెనింగ్ పవర్, లేబర్ బార్గెనింగ్ పవర్ చాలా తక్కువను కలిగి ఉంటుంది. లేబర్ డిఫర్స్ ఫ్రమ్ లేబర్ టు లేబర్, లేబర్కు తేడా ఉంటుంది. నెక్స్ట్ క్యాపిటల్ వీ మే డిఫైన్ క్యాపిటల్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ప్రెజెంట్ వెల్త్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఆర్ కమ్యూనిటీ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ అదర్ ప్రొడక్షన్ ఆఫ్ వెల్త్. అంటే మూలధనం అనేది భవిష్యత్తులో మూలధనం పెంచడం కోసం ఉండేదే మూలధనం. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ క్యాపిటల్ అంటే మూలధనాన్ని we may define capital as the part of present wealth of an individual or a community which is used for other production of wealth. Classification of a capital: real capital and human capital, individual capital and social capital, fixed capital and variable capital, tangible capital and intangible capital. Next, organization or enterprise. Organization is required to organize or manage all the production activities. Organizer is the person who will see the organization. There must be some factors to mobilize all other factors to combine them in the right proportion, to use right technology to produce maximum output at least cost, and to bear the risk involved in it. This factor is known as an organizer. He is also called as an entrepreneur. Production function. It concerns with how the various inputs are combined in order to produce some amount of product by the producer. It shows the transformation of inputs into output at a particular time period. It represents the physical relationship between the inputs and output. The production function can be expressed mathematically as follows: Qx is equal to function of NKCOT. Next, law of variable proportion. The law states that when increasing number of units of a variable factor is applied to a fixed factor, total output first increase at increasing rate, then at a diminishing rate, it eventually decreases. The law is also known as the law of diminishing returns. Assumption of the law. The law especially operates in the short run. The techniques of production remain constant. Labor factor alone is variable and all other factors of production are constant. All units of variable factor are homogeneous. The production is measured in physical units. Explanation of the law. The law can be explained with the help of the hypothetical illustration. Suppose a farmer has 10 acres of land to cultivate. The factors of land and capital are assumed as fixed factors of production, and labor is a variable factor. Any change in number of labors will change in output also. The changes as result in the change in labor. The total, average and marginal products are shown in the table. Total product, average product and marginal product. Units of variable factor: total product, average product, marginal product. 0. From the above diagram, stage 1, stage 2, stage 3. Total product in stage 1 increases at increasing rate. Stage 2 increasing at decreasing rate. Third one decreasing at increasing rate. Decreasing. Total product is decreases. Third, and average product for stage 1 increase at increasing rate. Marginal product above the యావరేజ్ ప్రొడక్ట్. సగటు ఉత్పత్తి కంటే ఉపాంత ఉత్పత్తి ఎక్కువగా ఉన్నది స్టేజ్ 1లో. స్టేజ్ 2లో మొత్తం ఉత్పత్తి పెరిగింది కానీ తగ్గుదల రేట్లో పెరిగింది, సగటు ఉత్పత్తి తగ్గింది. ఉపాంత ఉత్పత్తి సగటు ఉత్పత్తి కంటే ఎక్కువగా తగ్గి శూన్యమై మొత్తం ఉత్పత్తి గరిష్టమైనది. అదేవిధంగా 3వ స్టేజ్లో మొత్తం ఉత్పత్తి తగ్గి సగటు ఉత్పత్తి తగ్గి ఉపాంత ఉత్పత్తి రుణాత్మకంగా ఉన్నది. సో తెలివిగల ఏ రేషనల్ ప్రొడ్యూసర్ కెనాట్ స్టాప్ ఇన్ ఫస్ట్ స్టేజ్ అండ్ కెనాట్ గోస్ టు థర్డ్ స్టేజ్. థ్యాంక్ యూ.